అయ్యా ఎమ్మెల్యే గారు, అయ్యో ఎంత మాట ఎమ్మెల్యే గారు, మీ అండదండలు ఆశీర్వాదం నాకున్నంతకాలం ఈ ఊరికి నేనే సర్పంచిని. ఈసారి కూడా మీ సపోర్ట్ నాకే ఉండాలి అయ్యా. మంచిది, ఉంటానండి ఎమ్మెల్యే గారు. ఏమైందిరా? మీకు తెలియకుండా ఊళ్ళో చాలా జరుగుతున్నాయని మీకు ఎప్పుడో చెప్పాను అయ్యగారు. ఈరోజు మీరు రాకుండానే ఆ తాతబ్బాయి పండబ్బాయి వాళ్ళు డైరీ ఫామ్ని ఓపెన్ చేశారు. ఎప్పుడైనా ఇలా జరిగిందయ్యా? ప్రతిదానికి అట్ట ఆవేశపడకూడదురా అబ్బాయి. మనం ఏం చేసినా సరే చూసే జనాలకి మనం ముందుండి నడిపిస్తున్నట్టుండాలి గాని వెనకే గోతులు తవ్వుతున్న విషయం వాళ్ళకి తెలియకూడదు. గోతులో పడేటట్టు మాత్రమే మనం చెయ్యాలి. చెయ్యి అందించి మనమే వాళ్ళని పైకి లాగినట్టుగా నటించాలి. అప్పుడు గాని మన విలువ వాళ్ళకి తెలీదు. తొందరలో ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మనమే కొంచెం చూసి చూడనట్టుగా ఉండాలి. ఎవడి ప్రయత్నాలు వాడికి ఉంటాయి కదా. ఉన్నాయి. వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ భూపతి ఈసారి సర్పంచ్గా గెలవకూడదురా కృష్ణ. అవునరా చక్రి, వాడు మంచితనం అనే ముసుగులో జనాల్ని మోసం చేస్తూ వాళ్ళది గ్రహించలేకుండా చేస్తున్నాడు. ఈసారి మనమే ఒక నిర్ణయానికి వచ్చి జనాలకు మంచి చేసే వాళ్ళని నిలబెట్టాలి. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోంది. ఎవరిని నిలబెడితే బాగుంటుందంటావు? ఆ విషయంలో నువ్వే ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకో. అలాగే చక్రి. ఎప్పటికీ తన గుప్పెట విప్పదు, ఎవ్వరికీ తన గుట్టును చెప్పదు. ఎందుకిలా ఎదురైనది పొడుపు కథ. తప్పుకునేందుకు దారిని ఇవ్వదు, తప్పు అనేందుకు కారణం ఉండదు. చిక్కులలో పడడం తనకేం సరదా. ఏదైనా ఎందని నీకైనా కాస్తైనా అనిపించిందా? ఎప్పటికీ తన గుప్పెట విప్పదు, ఎవ్వరికీ తన గుట్టును చెప్పదు. ఎందుకిలా ఎదురైనది పొడుపు కథ. తప్పుకునేందుకు దారిని ఇవ్వదు, తప్పు అనేందుకు కారణం ఉండదు. చిక్కులలో పడడం తనకేం సరదా. వనభోజనాలు వంటలన్నీ నేనే చేస్తాను, ఎవరిని పిలవద్దు. అమ్మా, నిద్రలో కూడా వంటల గురించి వదిలేలా లేడే. వంటలంటే గుర్తొచ్చింది, శైలు ఉపవాసం పేరుతో పొద్దున్నుంచి ఏమీ తినకుండా అలాగే పడుకుందేమో. ఢిల్లీ, రే ఢిల్లీ, రే అరవకురా. ఏమైంది బాబు గారు? శైలు పొద్దున్నుంచి ఉపవాసంతో ఉందిరా. ఏమైనా తిందో లేదో. ఈ ఫ్రూట్స్ తీసుకెళ్లి తనకి ఇద్దామని. ఈ టైంలోనా? అక్కడ శైలు ఢిల్లీ. నిజమే బాబు గారు. సరే, నేను కూడా మీతో పాటు వస్తాను. థ్యాంక్స్ ఢిల్లీ, పద వెళ్దాం. బాబుగారు, ఫ్రూట్స్తో పాటు పులిహోర పొంగల్ కూడా తెమ్మంటారా?
ఈ టైంలోనా? టైం దేవుంది బాబు గారు, మనకి చిటికెలో పని కదా. ముందు వచ్చిన పని చేయని. పట్టుకా. బా, వీడొక్కడు మనకి ప్రతి విషయంలో అడ్డుపడుతుంటాడు. ఏమైంది బాబు గారు? అమ్మో, ఆ సూరి గుమ్మానికి అడ్డంగా పడుకుని ఉన్నాడు. వాడి కంట్లో గాని పడ్డాను, ఇక అంతే సంగతులు. వాడి సంగతి నాకు వదిలేండి బాబు గారు, వాడు లేస్తే నేను చూసుకుంటాను కానీ మీరు వెళ్ళండి. జాగ్రత్తగా మేనేజ్ చేయి. మీరు వెళ్ళండి బాబు గారు. ఎడంక నదుతుందేంటి అంటే మన శత్రువులెవరో మన దగ్గరికి వచ్చినట్టున్నారన్నమాట. వీడేంటి అర్ధరాత్రి మిడిగుడ్లు వేసుకుని దెయ్యంలో ఇటువైపు చూస్తున్నాడు? అంటే ఒకవేళ నన్ను భయపెడదామని ప్లాన్ వేశాడా? చెప్తా, వీడి సంగతి చెప్తా. అర్ధరాత్రి నిద్రపోకుండా మా అయ్యగారింటి వైపు ఇలా చూస్తున్నావేంటి? నాకు నిద్రలో చూసి అలవాటు ఉందిలే. అట్టా చెప్పు మరి, నన్నే భయపెడదాం అనుకుంటా? అవును, నిద్రలో చూసి అలవాటు ఉంటే నేను మాట్లాడేది వాడికి ఎలా వినపడింది? నీ కంటికి నేనేమో ఎర్రి పప్పలా కనబడుతున్నానా? నిద్రలో ఉంటే నా మాట నీకే వినపడొద్ది, నువ్వు నా తిట్ట మాట్లాడావు. నాకు నిద్రలో మాట్లాడే అలవాటు కూడా ఉందిలే. అది అట్లా చెప్పాలి కదా మరి నాకు. అవును అవును, నువ్వు నిద్రలో ఉంటే నా మాటలకి వినపడవు కదా? నేను నిద్రలో ఉన్నా నా చెవులు మెలకుగానే ఉన్నాయి కదా. పిచ్చి సన్నాసి. అట్లా కూడా ఉంటాయా? అట్లాగే ఉంటాయి. ఈ టెక్నిక్ ఏదో బాగున్నట్టుంది, ఫ్యూచర్లో మనకు ఉపయోగపడేలా ఉంది. వీడిని మాయ చేసి ఆ టెక్నిక్ ఏదో కొనుక్కోవాలి. ఏమయ్యా నువ్వు చెప్పింది నాకు నమ్ముద్ది కావట్లే. నమ్మకపోతే మానే. అట్ట కాదు గాని ఆ టెక్నిక్ ఏదో ఓసారి నాకు చెప్పవా? రేపు మెలకు వచ్చినప్పుడు నన్ను అడుగు, నేను చెప్తాను. అదేంటి? చెబుతూ ఉండగా నాకు పాస్ వచ్చి మెలకు వచ్చిందనుకో, మళ్ళీ నేను నిద్రలోకి వెళ్ళే వరకు నువ్వు వెయిట్ చేయాలి. అప్పుడు కూడా నువ్వు మళ్ళీ నా కల్లోకి వస్తావన్న గ్యారంటీయే లేదు. ఏంటి ఇదంతా నీ కళ? డౌటా? శైలు, 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 లే. బాలు, బాలు, నువ్వేంటి? అయ్యో, నాన్న చూసారంటే ఇంకేమైనా ఉందా? శైలు, టెన్షన్ పడకు, టెన్షన్ పడకు, ఏం కాదులే. శైలు, ఎందుకు వచ్చావు? నీకోసమే. నాకోసమా? అవును, ఏ రాకూడదా? అది కాదు బాలు. శైలు, పొద్దున్నుంచి నువ్వేం తినకుండా ఉపవాసం ఉన్నావు, అందుకే నీకోసం ఈ ఫ్రూట్స్ తీసుకొచ్చాను, తీసుకో. శైలు, నిన్నే, తీసుకో. థ్యాంక్స్ బాలు. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి శైలు. ఇదంతా నాకోసమే కదా నువ్వు చేసేది? నీకోసం కాదు, మన కోసం. మనం కోరుకున్నది నెరవేరడం కోసం. అంటే నైట్లో మన నిద్రపోయాక మన కళలో ఎవరింటికైనా వెళ్ళొచ్చా, ఏమైనా చేయొచ్చు అంటావు? అదే కదా ఇందక్కడి నుంచి చెప్పేది. అంటే నాదో చిన్న డౌట్. నైట్ మనం నిద్రపోయాక మన కళలో ఎవరింటికైనా దొంగతనం వెళ్ళామనుకో,
అప్పుడు వాళ్ళు మనం పట్టుకొని దొంగ దొంగ కళ పాడు చేసి అనుకో, అప్పుడు ఏం చెయ్యాలి? ఏముంది, ఇదంతా నా కళ అని చెప్పి వచ్చేయడమే. నమ్ముతానంటావా? ఎందుకు నమ్మరు? ఇందాకటి నుంచి నేను చెప్పిందంతా నువ్వు నమ్మలా? అసలు ఇది కళ నిజమా? నీకు నిజం, నాకు కళ. వినడానికి బాగుంది కానీ నాకేం అర్థం కావట్లేదు. బాబు గారు జాగ్రత్త జాగ్రత్త. నువ్వేంటి ఇక్కడ? అసలు లోపలికి ఎప్పుడు వచ్చా? ఏమో నాకు తెలియదు. నీకు తెలియకుండా నువ్వు ఎలాగొచ్చావయ్యా? నాకు నిద్రలో నడిచే అలవాటు ఉంది. అసలు ఏం చూస్తున్నావు? ఏం అర్థం కావట్లేదు. నువ్వు కూడా నిద్రపోయి మాలాగే బాగా కలగను, అంతా నీకే అర్థమవుతుంది. బాబు గారు, మనం వెళ్దామా? కలాంటి వీడు అసలు వాళ్ళ కళలో నేను ఎందుకు వచ్చాను? ఇది కళ నిజమా? నాకేం అర్థం కావట్లేదు. కర్మ. అరే కృష్ణ, ఏంట్రా చక్రి? అందరూ వచ్చినట్టుగా ఇంకా పూజ మొదలు పెడదామా? భూపతి ఒక్కడొస్తే అందరూ వచ్చినట్టేరా. అడుగో భూపతి వచ్చాడు. మొదలు పెట్టండి. కానివ్వండమ్మా. ఇదిగో అమ్మగారు, ఇదిగోండి. అందరికీ హారతి ఇచ్చిరా. తీసుకోండి. శైలమ్మ సిటీ నుంచి వచ్చింది.
భోజనాలని పొయ్యి వెలిగించకుండా పూజ దగ్గర దీపాలు వెలిగిస్తున్నారేంటి? హలో, మన వండుకు తినేవి త్వరగా అడగాలని పూజ చేస్తున్నారేమో. ఒరే సూరి, అయ్యా డోరు మూస్తావు నువ్వు? అలాగే. నువ్వు ఉండరా, నేను చెప్తాను. నిజంగా వనభోజనాలంటే అర్థం తెలియక టైంపాస్ పార్టీలుగా మారిపోయాయి. కార్తీక మాసంలో ఇలాంటి ఉసిరి చెట్టు కింద కార్తీక దామోదరునిగా ప్రఖ్యాతిగాంచిన శ్రీహరిని గోవింద నామస్మరణ చేస్తూ పూజిస్తే అఖిలాండ భూమండలాలలో ఉన్నటువంటి సమస్త పుణ్యక్షేత్రాల్లో మహావిష్ణువును కొలిచిన పుణ్యము ఫలము దక్కుతాయి. పూర్వకాలం నుండి వస్తున్నటువంటి ఈ వన సమారాధన కార్యక్రమం ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆనందం, ఆరోగ్యకరమైన సందేశాన్ని మనకిస్తుందని చెప్తున్నాయి. ఈ భూమండలంలో ఉన్నటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ శ్రీ మహావిష్ణువును కొలిచిన పుణ్యము ఫలము మనకు దక్కుతాయి. బాగా చెప్పేవారా కృష్ణ. నిజంగా ఈ వనభోజనాల్లో ఉన్న పరమార్థం, అంతర్యాన్ని బాగా వివరించాం. అవును, పొయ్యి వెలిగించాలి కదా. ఉమా, కూరలు తరగడం ఎంతవరకు వచ్చింది? అయిపోయిందమ్మా. రండి వెలిగిద్దాం. ఏంటుమా ఇంత జ్వరంగా ఉంది? ఒళ్ళు సెగలు చిమ్ముతుంది నీకు. ఏంటే ఉమ్మా, నీకు జ్వరమా? అవునమ్మా, ఒళ్ళు కాలిపోతుంది. అవునమ్మా, 4-5 రోజుల నుండి ఒళ్ళు తెలియని జ్వరంతోనే ఆ మీనాక్షమ్మ గారు అమెరికాలో ఉన్న వాళ్ళ అమ్మాయికి వడియాలు పచ్చళ్ళు పంపించాలంటే అక్కడికి వెళ్తోంది. ఈ రోజు ఇటొచ్చింది. ఎందుకే ఉమ్మా నీకంత పైత్యం? ఇంత జ్వరంలో పని అని ప్రాణం మీదకి తెచ్చుకుంటావు? పైసా పనుల్లేక పస్తులతో గడిపే మాకు ఎప్పుడో దొరికే ఈ పనిని కూడా జ్వరము జలుబని పడుకుంటే ఎలా అమ్మా? పని దొరికింది కదా అని ఆరోగ్యం అశ్రద్ధ చేస్తే రేపు చేతి నిండా పనులున్నా పని చేసుకోలేని పరిస్థితి వస్తుందే. మా బతుకులకి చేతి నిండా పని, కడుపు నిండా కూడు ఆ దేవుడు రాయలేదమ్మా. పండగొచ్చినప్పుడు పరమానంలా, పని దొరికినప్పుడే పట్టడు మెతుకులతో పిల్లల కడుపులు నింపుతామమ్మా. పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు. అందరికీ మంచి రోజులు తప్పకుండా వస్తాయి. శైలు, సూరికి చెప్పి టాబ్లెట్ తెప్పించి ఉమాకివ్వు. సరేమ్మా. ఉమా, నువ్వే పని చేయనక్కర్లేదు. నీ పనిని అందరం కలిసి చేస్తాం. నువ్వు అలా కూర్చుని రెస్ట్ తీసుకో. అయ్యో, అది కాదమ్మా. నీ తాలూకు డబ్బులు నువ్వే తీసుకుందు గాని అత్తయ్య చెప్పినట్టు కామ్గా కూర్చుని అలా కబుర్లు చెప్తూ ఉండు. మేమందరం ఉన్నాం కదా. ఏంటేంటి వంటల గురించి ఇంత ఆలోచిస్తున్నారా? అది నేను ఇక్కడ ఉండగానే. ఢిల్లీ, ఇది మన ఇంట్లో వంట కాదుగా. అంటే ఏంటమ్మగారు, ఇంతమందికి నేను చేయలేనని మీ ఉద్దేశమా? నీ టాలెంట్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా అలా అంటారా? ఎంతమందికైనా సరే సింగిల్ హ్యాండ్తో గరిట తిప్పి వంట చేసేయగలను. అవునవును, అది తిన్న మాకు కడుపులో తిప్పేస్తుంది. అంటే నేను ఇన్ని రోజులు చేసిన వంట తిని దాంట్లో జీలకర్రను లెక్క పెడతారని అనుకోలేదు బాబు గారు, అనుకోలేదు. పద బామ్మర్ది. ఏంటి తమ్ముడు, వంటలో ఓ గరిట పడతావా? గరిటంటే కంప్యూటర్ ఆపరేట్ చేసే మౌస్ కాదు, గిరగిరా తిప్పేయడానికి. ఈ మాటలతో ఎవరూ వంట వండలేరు, కానీ అందరూ తల ఒక చేయి వేయండి. చిటికలో వేడివేడిగా వడ్డించేద్దాం.
పని కోసం వీళ్ళంతా ఎవరి మీదనో ఆధారపడే బదులు వీళ్ళే సొంతంగా పని కల్పించుకునే ఐడియా వచ్చింది నాకు. ఇంకా పల్లెటూరి వాతావరణమే అర్థం కాలేదు నీకు. నువ్విక్కడ ఆడవాళ్ళు ఏం చేయగలరని ఆలోచించావు? పల్లెటూరైనా పట్నమైనా ఆకలి ఒక్కటే కదా శైలు. తమ్ముడు, ఇంతకీ ఏం ఆలోచించావో చెప్పు. అందరూ కలిసి వడియాలు, పచ్చళ్ళు, పిండి వంటలు చేసి సిటీలకి ఫారెన్కి సప్లై చేస్తే బాగుంటుంది కదా అని. ఆలోచన చాలా బాగుంది తమ్ముడు, కానీ ఆచరణకే కష్టం అనిపిస్తుంది. ఏమైంది, వీళ్ళు చేయలేరా? పని దగ్గర వెనకాడమయ్యా. మా కష్టాలు తీరతాయంటే అలుపెరగకుండా కష్టపడతాం. కానీ మా ఊరి నుంచి అమెరికాకు వెళ్ళినోళ్ళు 4 కదా. వాళ్ళకి ఎన్నిసార్లు ఎంతెంతని పంపిస్తాం? శైలు, మనం పద్మిని ఆంటీతో మాట్లాడి ఆర్డర్స్ ఇప్పిద్దాం. యా, గుడ్ ఐడియా. అలా చేస్తే అందరికీ వర్కౌట్ అవుతుంది బాలు. మేం చేసి పంపించాలంటే పెట్టుబడి పెట్టే స్తోమత లేని వాళ్ళమయ్యా. అదంతా నేను చూసుకుంటాను. మీకు ఆర్డర్స్ ఇచ్చే వాళ్ళ నుంచి మీకు అడ్వాన్స్లు ఇప్పిస్తాను. మీరందరూ కలిసికట్టుగా కష్టపడి మీ కాళ్ళపై మీరు నిలబడాలి. నిజంగా మీరన్నది జరిగి మా చేతి నిండా పని దొరికితే మా పిల్లలకు 3 పూటలా 4 ముద్దల అన్నం పెట్టగలుగుతాం. మేం బ్రతుకున్నా పోయినా కూడా మీ మేలు ఏమాత్రం మర్చిపోలేము. మంచి ఆలోచన తమ్ముడు, చాలా మంచి ఆలోచన. ఇదంతా శైలి కోసం చేస్తున్నాడా పాలు? పాలు మంచివాడా, లేక ఏదో మిస్అండర్స్టాండ్తో వచ్చిన అపార్థాలా ఇవన్నీ? నాన్న గురించి తెలియాలంటే గుండెని అడిగితే సరిపోదు, అంతులేని విశ్వం మొత్తం శోధించాలి. తల్లిని ప్రేమించలేని మగాడు పెళ్ళాన్ని గౌరవించలేడు. తండ్రిని ప్రేమించని ఆడపిల్ల మొగుణ్ణి గౌరవించలేదు.